కలిపురుషుణ్ణి నిగ్రహించకుండా వదిలిపెట్టడానికి ఇంకొక కారణం ఉన్నది. నానుద్వేష్టి కలిం సమ్రాట్ సారంగ ఇవ సారభుక్కు కుశలాన్యాసు సిద్ధ్యంతి నేతరాణి కృతాని యత్తు. కలియుగమునకు ఒక లక్షణం ఉన్నది. అందువల్ల కలియుగములో కలిపురుషుణ్ణి చంపవలసిన అవసరము లేదు. ఏమిటింతకీ కలియుగానికి ఉన్న లక్షణం అంటే, కలియుగంలో పాపము చేస్తేనే ఆ పాపం మనకి చుట్టుకుంటుంది. ఉదాహరణకి గురువుగారిని తన్నారనుకోండి, అప్పుడు గురువుగారిని కొట్టిన పాపం వస్తుంది. కొట్టకపోతే ఆ పాపం రాదు. ఒక వ్యక్తిని తిడితేనే తిట్టిన పాపం వస్తుంది. దొంగతనం చేస్తేనే దొంగతనం చేసిన పాపం వస్తుంది. కానీ కృతయుగంలో అలా కాదట తెలుసా. కృతయుగంలో నేను దొంగతనం చెయ్యాలి అని ఎవడన్నా మనస్సులో అనుకుంటే కూడా వాడు దొంగతనం చేసిన పాపం పొందుతాడు. కలియుగంలో ఆ పాపం రాదట. ఉదాహరణకి గురువుగారి చేతికి కంకణాలు ఉన్నాయి, ఆయనకి తెలియకుండా కొట్టేద్దాం అని మీలో ఎవరికైనా అనిపిస్తే, అంటే మీరు మహాత్ములు అని అనిపించకపోవచ్చు, ఒకవేళ అనిపిస్తే ఇదే కృతయుగం అయితే ఆయన కంకణమును దొంగతనం చేయాలనే కోరికొచ్చినంత మాత్రం చేత కంకణమును దొంగతనం చేసిన పాపం వచ్చేది. కానీ కలియుగంలో ఈ కంకణము దొంగతనము చేస్తేనే పాపం వస్తుంది, కానీ చూసి కోరుకున్నంత మాత్రం చేత దొంగతనం చేస్తాననుకున్నంత మాత్రం చేత పాపం రాదు. కానీ పుణ్యము అక్కడ ఏం చెప్పాడు, నేతరాణి కృతాని యత్తు. పాపములేమో చేస్తే తప్ప లేకపోతే రావు. అదే పుణ్యం చేస్తాను అనుకుంటే వస్తుంది. ఏదో గురువు గారికి ఒక 1116 ఇస్తాను అని మనస్సులో అనుకుని ఇవ్వకపోయినా వాడికి ఆ పుణ్యం వస్తుందట. అందుకే ఇవ్వడం అనేసి అందరూ అనుకుంటున్నారట కలియుగంలో. అంటే నేనని కాదు, సంస్థలకి. అలాగే ఎంత గొప్పగా చెప్పాడు. దానికి తెలుగులో పోతన గారి అనువాదం చూడండి. చేసిన కాని పాపములు చెందవు. అనువాదం ఎంత హాయిగా చెయ్యాలి శ్లోకానికి. చేసిన కాని పాపములు చెందవు, చేయదలంచినంతటం చేసెదనన్న మాత్రమున చెందు కదా కలివేళ పుణ్యముల్. చెయ్యాలి అని మనస్సులో అనుకున్నా, లేక పైకి నోటితో చేస్తాను అని అన్నా, అంటే మనస్సులో అనుకున్నా నోటితో చేస్తానన్నా, అలా పుణ్యం చేస్తాను అనుకోవడంతో పుణ్యం చేసిన ఫలితం వస్తుంది. అందుకే కలియుగంలో ఎక్కువ మంది కనీసం మనస్సులో అనుకునేనా పుణ్యం పొందుతారు కదా. అప్పుడు వాళ్ళకి కలి వల్ల ప్రమాదం లేదు కదా. మోసము లేదటంచు నృపముఖ్యుడు కాచె కలిన్ మరందముల్లాసము తోడగ్రోలి విరులన్ తెగజోడని తేటికైవడిన్. అందువల్లనే పరీక్షిత్తు కలిపురుషుణ్ణి చంపకుండా విడిచిపెట్టాడు. కలియుగమునకున్న ఈ ఒక్క లక్షణం ఇంకా ఏ యుగానికి లేదన్నమాట. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. పాపములు కలియుగంలో చేస్తేనే వస్తాయి. అదే పుణ్యం చేస్తాను అని నోటితో అన్నా, మనస్సులో పుణ్యం చేస్తానని సంకల్పించినా పుణ్యము చేసిన ఫలితం పొందుతాడు. అలా అనుకునే వ్యక్తులకి కలియుగం యొక్క ప్రభావం ఉండదు. కలిపురుషుడి వల్ల భయం లేదు, మోసం ఉండదు. అందుకే కలిపురుషుణ్ణి క్షమించి విడిచిపెట్టాడు పరీక్షిత్తు. పైగా ఆయన ఎటువంటి వాడు, తుమ్మెద లాంటివాడు. సంస్కృతంలో సారంగయవ సారభుక్ అన్నారు, తెలుగులో తేటికైవడిన్ అన్నారు. అనగా తుమ్మెద ఏం చేస్తుంది, పువ్వు ఎంత కోమలమైనా దాని రేకులు ఊడిపోకుండా దాని మీద వాలి అందులో తేనె మాత్రమే సేకరిస్తుంది, పువ్వుకి హాని కలగజేయదు. కలిపురుషుడు కూడా ఎంత దుర్మార్గుడైనా వాడిలో ఒక మంచి ఒకటి ఉందిగా, ఆ ఒక్క మంచిని స్వీకరించాడు ఆయన. ఏమిటా ఒక్క మంచి, పుణ్యం చేస్తానంటూ వస్తుంది గనక. అది ఏ యుగంలోనూ లేదు. ఒక్క కలిపురుషుడిలోనే పుణ్యము చేస్తానన్నంత మాత్రం చేతనే ఆ పుణ్యం వచ్చే లక్షణం ఉంది గనక అది తేనె కింద భావించి, ఆ దుర్మార్గుడిని పువ్వు కింద భావించి, ఈయన తుమ్మెదలాగా అందులో ఉన్న మంచి గుణం స్వీకరించి వాణ్ణి మాత్రం సంహరించకుండా విడిచిపెట్టాట.